రవాణా శాఖలో అవినీతి ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ సహా 12 ప్రాంతాల్లో 15 బృందాలు సోదాలు చేశాయి. గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల లెక్కలు లేని డబ్బు, అనధికార వ్యక్తులు కార్యాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు. పలు చోట్ల దళారులే రాజ్యమేలుతున్నట్లు గుర్తించారు. అయితే ఆర్టీఏ అధికారులు మాత్రం వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్లో అన్ని రకాల సేవలు అందిస్తున్నామంటున్నారు. 4 ఏళ్లుగా టీయాప్ ఫోలియో ద్వారా ఆర్టీఏ సేవలు అందిస్తున్నామని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ వంటి సేవల కోసం మాత్రమే ఫిజికల్ అపీరెన్స్ అవసరం అంటున్న సెంట్రల్ జోన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్తో హరిత ఫేస్ టు ఫేస్. నిన్న రవాణా శాఖలో ఏసీబీ దాడులు జరిగాయి. కొన్ని చోట్ల నగదు, కొన్ని చోట్ల ఏజెంట్లను కూడా పట్టుకోవడం జరిగింది. అసలు ఆర్టీఏ ఆఫీసులకి సామాన్యులు వెళ్ళాలంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఈ అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఆర్టీఏ సేవలను వినియోగించుకోవాలంటే ఎట్లాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు రమేష్ గారు ఉన్నారు, జేటీసీ గారు. సార్ నమస్తే. అండ్ ఎట్లా ఉంది సార్ అసలు ఈ దాడుల వెనకాల? సామాన్యులు చెప్తున్నది ఒకటి, ఆఫీస్లోకి వెళ్ళాలంటే అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అంటున్నారు. అసలు ఇట్లా రాకుండా సామాన్యులు ఆర్టీఏ సేవలను ఎట్లా ఉపయోగించుకోవచ్చు? యాక్చువల్గా రవాణా శాఖలో మనము ఈ ఏదైతే కంపల్సరీ అంటే లర్నింగ్ లైసెన్స్కి అయితే టెస్ట్కి రావాలి, డ్రైవింగ్ లైసెన్స్కి అయితే టెస్ట్కి రావాలి, ట్రాక్లో రిజిస్ట్రేషన్ అయితే వెహికల్ ఇన్స్పెక్షన్ లేదా ఏమైనా వెహికల్ ఇన్స్పెక్షన్ సంబంధించి ఉంటే వాటికి మాత్రమే క్యాండిడేట్ అప్లికెంట్ రావాలి. మిగతా వాటికి చాలా మటుకు లర్నర్స్ లైసెన్స్ రిలేటెడ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ రిలేటెడ్ కానీ, చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కానీ, ఇప్పుడు హైపోథికేషన్ టర్మినేషన్ అయితే ఆన్లైన్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అసలు ఆఫీస్కే రాక్కర్లే, ఆన్లైనే స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ కూడా అక్కర్లేదు, ఆన్లైన్ ఎంట్రీ చేసేసుకుంటే వీళ్ళు ఫీజు కట్టేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇలా మనకు 19-20 రకాల సేవలన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో ఏదైతే కంపల్సరీ రాకుండా చేయగలుగుతారో వాళ్ళు ఈ టీఆప్ ఫోలియోలో చేసుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆటోమేటిక్ అప్రూవల్ ఉన్నాయి, కొన్నిటికి మాన్యువల్ అప్రూవల్ ఉన్నాయి. అప్రూవ్ అయిన తర్వాత కార్డు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. రెన్యూవల్ అయితే మ్యాక్సిమం రెన్యూవల్ లైసెన్స్ అయితే చాలా మంది వాడుకుంటారు. మ్యాక్సిమం యూసేజ్ రెన్యూవల్ లైసెన్స్ ఉంది ఇప్పుడు. సో ఇలా అన్ని సేవలను కూడా అందరూ వాడుకుంటే డెఫినెట్గా ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. అండ్ ఆఫీస్కి రావాల్సి వస్తే ఎట్లాంటి సేవల కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు? అదేనమ్మా, ఇప్పుడు అంతే ముఖ్యంగా ఏంటంటే ఇది వేరెవర్ వెహికల్ ఇన్స్పెక్షన్ కానీ, క్యాండిడేట్ అవసరం కానీ అటువంటి వాటికి రావాల్సి వస్తుంది. మామూలుగా లర్నర్స్ లైసెన్స్ రిలేటెడ్ అయితే ఫ్రెష్ అయితే రావాల్సి వస్తుంది, టెస్ట్ చేస్తాం కాబట్టి కంప్యూటర్లో. డ్రైవింగ్ లైసెన్స్ ట్రాక్కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే వెహికల్ ఇన్స్పెక్షన్ ఉంది, వెహికల్ ఇన్స్పెక్షన్ ఎక్కడ అవసరం ఉందో అప్పుడు రావాల్సి వస్తుంది. కొన్నిటికి ఏమో కంపల్సరీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ డూప్లికేట్ ఆస్తి ఉంది, వాటికైతే రావాలి, ఫోటో దిగాలి, బయోమెట్రిక్స్ అట్లాంటి వాటికి రావాల్సి వస్తుంది. సో ఇవి డైరెక్ట్గా చేసుకోవచ్చు. కౌంటర్లలో ఎక్కడ కూడా నువ్వు ఏజెంట్ దగ్గర పోవాలి, మధ్యవర్తి ఏదైనా చేస్తారు అని ఎవరు అనరు. కొద్దిగా ఓపిక 2 నిమిషాలు, ఒక 5 minutes 10 minutes ఓపిక చదువుకునే రూల్స్ చాలామంది చేస్తుంటారు. కొద్దిగా ఇంకా స్టిల్ లిటిల్ బిట్ అంతగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ బోర్డ్ ప్రతి ఆఫీస్లో ఉంటాయి, మా పోర్టల్లో ఉంటాయి. స్లాట్ బుక్ చేసేటప్పుడు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఇవన్నీ. సో మీరు ఎక్కడ మధ్యవర్తుల దగ్గర పోవాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పని చేసుకోవచ్చు. ఓకే సార్. అండ్ ఈ టీఏ ఫోలియో తీసుకొచ్చారు కదా, ప్రధానంగా దీంట్లో ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి? ఇది ఎప్పటి నుండి మొదలైంది సార్? టీఆర్ ఫోలియో మనం గతం ఆల్మోస్ట్ 3-4 years అయింది స్టార్ట్ చేసి. దాంట్లో మనకి 19 రకాల సేవలు ఉన్నాయి. లర్నర్స్ లైసెన్స్ సేవలు, రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్ సేవలు అంటే డూప్లికేట్ సేవ కానీ, డూప్లికేట్ లైసెన్స్ పొందాలన్నా, లర్నర్స్ లైసెన్స్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ తీసుకోవాలన్నా, కొత్త అడిషన్ చేసుకోవాలన్నా, ఇంకో క్లాస్ తీసుకోవాలన్నా, లేకపోతే ఇంకొక ఎక్స్పైర్డ్ అంటే ఎల్ఎల్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ ఫ్రెష్ ఎల్ఎల్ తీసుకోవాలన్నా, లర్నింగ్ లైసెన్స్కి చేసిన సేవలన్నీ దానిలో ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ మ్యాక్సిమం కావాల్సిన చేంజ్ ఆఫ్ అడ్రస్, రెన్యూవల్ అవి కూడా దానిలో ఉన్నాయి. సో లైసెన్స్ రిలేటెడ్ ఎక్సెప్ట్ ఫ్రెష్ లైసెన్స్ మిగతా అన్నీ కూడా టీఆర్ ఫోలియోలు ఉన్నాయి. వాళ్ళు చేసుకోవచ్చు ఆన్లైన్, ఆఫీస్కి రావాల్సిన అవసరమే లేదు. ఫీజులు ఆన్లైన్ కట్టుకోవచ్చు అమ్మా, ఫీజు స్లాట్ బుకింగ్ ఆన్లైనే మొత్తం. ట్యాక్స్ కూడా ఆన్లైన్ కట్టుకోవచ్చు, ట్యాక్స్ పేమెంట్స్ కూడా ఆఫీస్కి అవసరం లేదు, మీ సేవలో కట్టుకోవచ్చు లేదా ఆన్లైన్ కట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కూడా మొత్తం ఆన్లైన్ పేమెంట్సే ఉంటాయి. ఒక్క వెహికల్ ఇన్స్పెక్షన్కి వెహికల్ రావాలి, ఫోటో దిగాలి, ఆఫీస్లో ఆర్సీ ఫోటో ఉంటుంది కాబట్టి రావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్కూల్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ చెకింగ్ చేయించుకోవడానికి వస్తుంటారు. ప్రధానంగా అది ఎలా జరుగుతున్నాయి సార్ సేవలు? రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక 23,000 వరకు పైన స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు June 12th స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ ఒక 8,000 వరకు అయిపోయి. సో బ్యాలెన్స్ ఇంకా 12th లోపల అన్నీ అయిపోతాయి. ఒకవేళ మా హైదరాబాద్ డిస్టిక్లో అయితే 1290 బస్సెస్ 1290 ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 600 బస్సులు అయిపోయినాయి. సో బ్యాలెన్స్ 700 బస్సులు కూడా ఈ 12th లోపల అవుతాయి. కాకపోతే June 12 తర్వాత మనం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరైతే ఫిట్నెస్ లేకుండా నడుపుతారో ఆ బస్సులు సీజ్ చేసి ఈవెన్ అవసరం ఉంటే మేనేజ్మెంట్ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ మన గ్రేటర్ పరిధిలో ఎన్ని బస్సులు ఫిట్నెస్ చెక్ పూర్తయ్యాయి? అంటే హైదరాబాద్లో 1290లో సుమారు 600 పూర్తయ్యాయి. రంగారెడ్డి మెడ్చల్లో సుమారు 2 కలిపితే సుమారు ఒక 11,000 పైన ఉంటాయి. అక్కడ కూడా ఆల్మోస్ట్ 4-5 వేలు అయిపోయి
సో బ్యాలెన్స్ ఈ 12 డేస్ అంటే 15 డేస్ ఉంది కదమ్మా, అయిపోతాయి. ఎస్, చూడొచ్చు. మొత్తంగా అయితే రవాణా సేవలని సామాన్యులకు ఈజీగా చేసేందుకే టీ యాప్ ఫోలియో లాంటి టెక్నాలజీని కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ సేవలను వినియోగించుకొని దళారుల నుంచి మోసపోకుండా జాగ్రత్త పడాలని అధికారులు కోరుతున్నారు.